హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో గోదావరిలో స్పెషల్ కొబ్బరి నూజుండ్లను ఇంట్లో చాలా ఈజీగా ఎంతో రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూడండి. నేను ఈ వీడియోలో చూపించినట్టు మీరుగానే ట్రై చేశారంటే నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతుంది, టేస్ట్ అంత బాగుంటుంది. ముందుగా దీనికోసం కొబ్బరి చెక్కలు అయితే తీసుకోవాలన్నమాట. మనం ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి అయితే ఈ చెక్కలు తీసుకోవాలి. అప్పటికప్పుడు ఫ్రెష్గా కొట్టిన కొబ్బరి చెక్కలు అయితే టేస్ట్ బాగుంటుంది. ముందుగా ఈ చెక్కల నుంచి మనం కొబ్బరి తురుము అయితే తీసేసుకోవాలి. ఇలా మనం కొబ్బరి తురుము తీసుకుని పక్కకైతే ఉంచుకోవాలి. ఇలా పక్కకు ఉంచుకున్న తర్వాత మనం మేకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేయడం. మేము మొత్తము 4 కొబ్బరి చెక్కల నుండి కొబ్బరి తురుము తీసుకున్నాము. అందుకని చెప్పేసి కొద్దిగా బెల్లం అయితే ఎక్కువ పడుతుంది అనమాట. సో మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నామో దాన్ని బట్టి అయితే మనం బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద చితక కొట్టేసుకుని పక్కకు ఉంచుకోండి. ఇప్పుడు ఒక పెద్ద కడాయి తీసుకుని అందులో వాటర్ వేసేసి వాటర్లోకి ముందుగా మనం చితక కొట్టుకున్న బెల్లం ముక్కలు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వాటర్లో ఈ బెల్లం మొత్తం కరిగేంత వరకు మనం గరిటతో అయితే కలుపుతూనే ఉండాలి. ఇప్పటికి పాకం అయితే ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం తీసి పెట్టుకున్న కొబ్బరి తురుము ఉంటుంది కదా, ఆ కొబ్బరి తురుము అయితే వేసేసుకోవాలన్నమాట. కొబ్బరి తురుము అయితే కొద్దిగా ఎక్కువే పడుతుంది. అప్పుడే మనకి కొబ్బరి నూజుండ్లు టేస్ట్ అది బాగుంటుంది, ఆ ఫ్లేవర్ అది తెలిసి. ఇలా మొత్తం మనం కొబ్బరి తురుము వేసేసుకుని గరిటతో కంటిన్యూస్గా తిప్పిన తర్వాత మొత్తం అంతా ఈ కలర్లోకి మారిపోద్ది అనమాట. ఇప్పుడు ఒక ప్యాన్లోకి కొద్దిగా నెయ్యి వేసేసి ఇందులోకి కొన్ని జీడిపప్పులు వేసుకుని జీడిపప్పులు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి ముందుగా మనం కలిపి పెట్టుకున్న జీడిపప్పులు అలాగే నెయ్యి ఉంటుంది కదా, అదైతే వేసేసుకోవడమే. తర్వాత ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసేసి మొత్తం కంటిన్యూస్గా ఇదంతా బాగా కలిసేంత వరకు మనం అయితే గరిటతో కలుపుకోవాలి. అయితే మ్యాండేటరీ కాదు, కావాలంటే మనం స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు మనం గరిటతో దీన్నంతా కంటిన్యూస్గా కాసేపు కలిపిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని ఇప్పుడు మనం చేతితోటి చిన్న చిన్న ఉండల కింద అయితే తయారు చేసుకోవాలన్నమాట. చూపిస్తున్న విధంగా మనం రౌండ్గా షేప్ వచ్చేంత వరకు చేతిలో కొద్దిగా నెయ్యి రాసేసి మొత్తం ఈ కొబ్బరి నూజిని ఇలా చిన్న చిన్న ఉండల కింద తయారు చేసుకోవడమే. మనం ఎంత సైజు కావాలనుకుంటున్నామో ఆ సైజులో నొక్కి ఒక ప్లేట్లోకి తీసుకుంటే అద్దరిపోయే కొబ్బరి నూజు ఉండలు అయితే రెడీ అయిపోతాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.